ఈ మండే మార్నింగ్ అరౌండ్ 1:30 AM సౌదీ అరేబియాలో ఒక ఘోరమైన బస్ యాక్సిడెంట్ అయితే జరిగింది. అండ్ 42 మంది మన భారతీయులు అయితే చనిపోయారు. అండ్ నిజంగా చాలా మంది అయితే షాక్‌లో ఉన్నారు. అండ్ కొంతమందికి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో అయితే ఉన్నారు. రీసెంట్ టైమ్స్‌లో మన ఇండియాలో చాలా సిట్యుయేషన్స్ అయితే జరిగాయి. అండ్ మళ్ళీ ట్రావెల్ విజిట్ కోసం వెళ్లి సౌదీ అరేబియాలో బస్ యాక్సిడెంట్‌లో మన వాళ్ళు చనిపోవటం నిజంగా అది ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ అరౌండ్ 1:30 AM ఈ ట్రావెల్ బస్ అయితే డీజిల్ ట్యాంకర్‌ని ఢీకొనడంతోటి అండ్ 42 మందయితే చనిపోవడం జరిగింది. అండ్ అందరూ నిద్రపోతుండగా ఇన్సిడెంట్ జరగడంతోటి అండ్ చాలా మందికి ఒక్కసారిగా క్లాష్ అవ్వడంతో ఏం అర్థం కాని పరిస్థితుల్లో అయితే ఉన్నారు. అండ్ డీజిల్ ట్యాంకర్‌ని గుద్దడంతోటి ఒక్కసారిగా బస్సంతా మంటలు అంటుకోవడంతోటి అక్కడ రెస్క్యూ టీమ్ గాని, లోకల్స్ గాని కొంతమందినైతే కాపాడి అండ్ అక్కడ లోకల్ హాస్పిటల్స్‌లో అయితే అడ్మిట్ చేయడం జరిగింది. అండ్ ఈ చనిపోయిన వాళ్ళలో 18 మంది ఆడవాళ్ళైతే ఉన్నారు. అండ్ 11 మంది చిన్న పిల్లలు అండ్ మిగతా వాళ్ళందరూ మగవాళ్ళని ట్రావెల్ ఏజెన్సీస్ అయితే కొన్ని నేమ్స్ అయితే మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అండ్ ప్రెజెంట్ మన గవర్నమెంట్ అయితే 24/7 సర్వేలెన్స్ అయితే అక్కడ ఏర్పాటు చేసింది. అక్కడ మన అప్డేట్స్ ప్రాపర్‌గా మనకి అందించాలని. అండ్ నిజంగా మన మోదీ గారు గాని, మన జయశంకర్ గారు అండ్ కొంతమంది అఫీషియల్స్ అయితే ఈ చనిపోయిన వాళ్ళకి సానుభూతి తెలుస్తూ ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో వాళ్ళు త్వరగా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నామని చెప్పి మనకి కొన్ని పోస్ట్స్ అయితే పెట్టడం జరిగింది. అండ్ నిజంగా రీసెంట్ టైమ్స్‌లో అసలు నిజంగా ఎక్కడికి వెళ్ళినా మన భారతీయులకి ఇలా జరగడం నిజంగా చాలా బాధపడాల్సిన విషయం. అండ్ నిజంగా త్వరగా వీళ్ళు రికవర్ అవ్వాలి అని చనిపోయిన వాళ్ళకి సానుభూతి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అండ్ మీరు ఈ ఇన్సిడెంట్ గురించి ఏమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్స్‌లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ వీడియోస్ లైక్ చేయండి. మన కంటెంట్ మీకు కొంచెం వాల్యూ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్. టేక్ కేర్.